మలయాళం మాట్లాడాడు. భూమి మీద మలయాళం మాట్లాడాలంటే తల్లకిందులుగా తపస్సు చేయాలి. ఆ భాష అంతా నాలుక తిప్పటమే. గొంతులోంచి వచ్చే మాటలు కావన్నీ నాలుక తిప్పితే వచ్చేస్తాయి ఆ భాష. అది చేత కాదు ఎవరికీ. ఈజీగా ఎవరికీ ఒల్లబడదు. కానీ తోమకి మాత్రం నేను స గౌరవిస్తూ అంటున్నా ఈ మాట. తోమకు మాత్రం మలయాళంలోనే మలయాళీస్‌కి వాక్యం బోధించి అక్కడ క్రైస్తవ్యాన్ని ఆరంభించాడు. అదే ప్రాకింది. ఇండియా దేశమంతా ప్రాకింది. ఆ తోమ నుంచే. తోమ మాత్రమే ఇండియా దాకా రాగలిగాడు. మనకి తోమ చాలా గొప్ప దైవజనుడు. తన ప్రత్యక్షతను మనం చూస్తే, ఆ జీవిత విధానాన్ని మనం చూస్తే, దేవుడిని చూసి నమ్ముతానన్న యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు చూడండి తర్వాత? యేసు "నీవు నన్ను చూచి నమ్మితివి." ఎవరి గురించి మాట్లాడాడండి? అర్థమవుతుందా మీకు? మీరు చూడరు. కానీ మీరు నమ్మాల. విన్న వాక్యాన్ని మీరు నమ్మాల. నేను ఆ! ఆసక్తితో మీరు నన్ను వెతికిన యెడల మీరు మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనబరచు. కానీ నేను అందరికీ కనబడను. చూసి నమ్మే కన్నా చూడక నమ్మిన వాడే నా దృష్టిలో ధన్యుడు. ఏ విశ్వాసాన్ని ప్రదర్శించాలా? నా ప్రభువు నాతో ఉన్నాడు. నా ప్రభువు నా చెయ్యి విడవలేదు. ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. నేను నడవవలసిన త్రోవ ఏంటో ఆయన నాకు బోధిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకి తెలియను అనే జీవితాన్ని మనము అలవరుచుకోవాలి. ఆ జీవితాన్ని మనము జీవించి చూపించాలి. కాబట్టి ప్రభువు తోమ ద్వారా మనతో ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? నీకు ఆసక్తి ఉంటే నేను కనబడతా. నీవు గట్టిగా పట్టుబడితే నన్ను నేను తగ్గించుకొని నీ దగ్గరకొస్తా. నీవు కోరింది నేను నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తా. విశ్వాసములో నిన్ను బలపరుచుకోవటమే నా పని. నీకు విశ్వాసం తగ్గినప్పుడల్లా నీ దగ్గర కనబడి, నీతో మాట్లాడి, నీ విశ్వాసాన్ని పెంపొందింప చేయగలిగిన వాడు నేనే. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడనైన యేసుని నేనే. నా వైపు చూస్తే మీ అక్కరలో మీకు చేయబట్టి నడిపించి దాటిస్తా, కాపాడతాను. నమ్మదగిన దేవుడు. తోమాని విడిచిపెట్టాడా? 8 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి, "తోమా నువ్వు కావాలయ్యా. నీకోసమే వచ్చానయ్యా. రా చేతుల్లో చేయి పెట్టు, వ్రేళ్ళు పెట్టు, పక్కలో వేలు పెట్టు, తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము." ఇంత నమ్మదగిన దేవుణ్ణి మనకి అందిస్తూ ఉన్న తోమాని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాము. నమ్మదగిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండని చెప్పుతున్న దేవుడు ఆయనే. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి మమ్మల్ని క్షేమంగా తోడుకొని వచ్చావు. నీ మార్గమును మాకు చూపిస్తూ, నీ మనస్సుని మాకు తెలియజేస్తూ, నీ మార్గములో మమ్మల్ని నడిపించాలని, నీ సత్యంలో మా జీవితాన్ని స్థాపించాలని వెంటాడుతూ ఉన్నాము నాయన. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు ప్రభా. మళ్ళీ మళ్ళీ మా హృదయాన్ని వెలిగిస్తూ ఉన్నావు ప్రభా. వచ్చాము, విన్నాము, వెళ్ళాము అన్నట్లుగా కాక, ఆ తోమా వలె నీ నీతో సహవాసం చేసే ఆ మనసుని పోగొట్టుకోకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ దేవుని గురించి లోతుగా తెలుసుకోవాలి. ఈ దేవుణ్ణి తెలుసుకున్న వారితో నమ్మకంగా సహవాసం చేస్తాను. ఆయన కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. నాతో గూడా కనబడాలి. నాతో గూడా మాట్లాడాలి. నా హృదయ వాంఛలు తీరుస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానానుసారముగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి, ఆయన కృపను పొందుకొని, ఆయన మార్గములో నడిచి, అనేక మందిని ఆయన మార్గంలో నడిపించగలను అనే పట్టుబట్టి, ఆయన శక్తిని సంపాదించుకొని, ఆయన కృపలో వర్ధిల్లునట్లు ఆత్మ మనందరినీ బలపరిచి, స్థిరపరిచి, నడిపించి కాపాడునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడే